సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగకు నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. తెలుగు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి కావటంతో సిటీని ఖాళీ చేసి పల్లెబాట పడుతున్నారు. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావటంతో ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఏర్పాట్లపై తిరుపతి ఏటీఎం రామచంద్ర నాయుడుతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంగ్లం సంవత్సరవాది జనవరి మొదటిలోనే తెలుగు ప్రజలందరూ కుటుంబ సమేతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగకు ప్రజలందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే సంక్రాంతి యొక్క పండుగ వాతావరణం కనిపిస్తోంది. అంటే సిటీలకు ఉపాధి నిమిత్తం వెళ్ళిన అనేక మంది ప్రజలు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. అంటే పూర్తిగా సిటీలు ఖాళీ పల్లెబాట పడుతున్నారు. అంటే ఇప్పటికే ప్రజల సౌకర్యార్థం అదే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే అదనపు సర్వీసులు కూడా నడుపుతోంది. ప్రస్తుతం మనం తిరుపతి శ్రీ వెంకటేశ్వర సెంట్రల్ బస్టాండ్లో ఉన్నాం. మనతో పాటు ఏటీఎం రామచంద్ర నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగకు సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది సార్. అందరూ కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగ జరుపుకోవడానికి ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారి కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు? నా పేరు రామచంద్ర నాయుడు. నేను ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ తిరుపతి బస్ స్టాండ్లో పనిచేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది అత్యంత వేడుకగా జరుపుకుండే తెలుగు వారిలో ఇది ఒక గొప్ప పండుగ. ఈ సందర్భంగా వేలాది మంది వారి వారి ఉద్యోగ ప్రాంతాల నుండి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మేము హైదరాబాద్కు 38 సర్వీసులు నిన్న ఏర్పాటు చేయడమైనది. ఈరోజు కూడా అదేవిధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. బెంగళూరు నుంచి 60 బస్సులు ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు కూడా 60 బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ ప్రాంతాలకు రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. జనాలు ఎక్కువ అయ్యే కొద్దికి మేము మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నాం. అంటే సార్, అంటే ఈ పండుగ సందర్భంగా ఏమన్నా ఛార్జీలు పెంచే పరిస్థితి ఉందా, లేదంటే సాధారణ ఛార్జీలతోనే ఈ యొక్క సర్వీసులు నడుపుతున్నారా? ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. సర్వసాధారణ ఛార్జీలతోనే మీరు బస్సులు నడపాలని ఆదేశించడమైనది. అందుకు అనుగుణంగానే మేము సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతున్నాం. అంటే అదే ప్రధానంగా ఇప్పుడు ఈ ఛార్జీలతో పాటు ఈ ప్రైవేటు యొక్క సర్వీసులు కూడా ఎక్కువ నడుపుతున్నారు. వాళ్ళు ధరలు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. అంటే 1:3 రేషియో ప్రకారం కూడా ధరలు పెంచి ప్రైవేట్ సర్వీసులు నడుపుతున్నారు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడే పరిస్థితి. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తిరుపతి నుంచి వేరు ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు కూడా నడుపుతున్నట్లు సమాచారం ఉంది. ఆ సమాచారానికి అనుగుణంగా మేము మరిన్ని ఎక్కువ బస్సులు నడిపేదానికి మేము ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి రద్దీకి అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ దయచేసి ప్రైవేటు బస్సుల్లో వెళ్ళరాదని, తర్వాత వాళ్ళకు ఒకే డ్రైవర్ ఉంటారు, రక్షణ సందర్భంగా కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందనేసి, వాళ్ళు నిద్రపోయేసి ఎప్పుడైనా సరే యాక్సిడెంట్లు చేసేదానికి అవకాశం ఉంటుందనేసి, అదే ఆర్టీసీ బస్సుల్లో అయితే 2 డ్రైవర్లు ఉంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదనేసి, కాబట్టి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించవలసిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేయడం అనేది. ప్రధానంగా తిరుపతి లాంటి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో అంటే వలసకు వచ్చిన ఇక్కడ ఉపాధికి నిమిత్తం వచ్చిన ప్రజలు ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. అంటే ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. అంటే అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఎలాంటి సర్వీసులు, అంటే మొత్తం మీద తిరుపతి నుంచి ఎన్ని సర్వీసులు అదనంగా నడుపుతున్నారు సార్? నిన్నే వివిధ కళాశాలల నుంచి సెలవులు ప్రకటించడమైనది. వేలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. అందుకనేసి అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు తెప్పించాం. అందరికీ అనుగుణంగానే అనుకున్న దానికంటే ఎక్కువ బస్సులు రావడం జరిగింది. అందరూ సంతోషంగా తిరుపతి నుంచి ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈ సంక్రాంతి పర్వదినం ఓవైపు, అలాగే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉంది. అలాగే వారికి ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు సార్? ఎన్ని సర్వీసులు వాళ్ళ కోసం నడుపుతున్నారు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రయాణికులు, భక్తులు దర్శనం లేకపోయినా కూడా తిరుమలకు పోయేసి వెంకటేశ్వరునికి నమస్కారం చేసుకొని వద్దామనేసి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మేము మామూలుగా అయితే 1300 ట్రిప్పులు తిప్పేవాళ్ళము. నిన్న కూడా 1600 ట్రిప్పులు, అంటే 300 ట్రిప్పులు ఎక్స్ట్రా తిప్పాము. ఇంకా ఎక్స్ట్రా వచ్చినా కూడా తిప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నిన్న బస్సుకి 25 మంది మాత్రమే ప్రయాణించారు. అంటే బస్సులే వెయిట్ చేస్తూ ఉండే ప్రయాణికుల కోసం.
ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేయడం లేదు, బస్సులే ప్రయాణికుల కోసం వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుగజేద్దామనేసి ఏపీఎస్ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతికు సుదూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకు చేరుకోవడానికి ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, అలాగే ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సాధారణ ఛార్జీలతోనే ఒక సర్వీసులు నడుపుతున్నామని, అలాగే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి నడుపుతున్న ఈ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులను ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఏటీఎం రామచంద్రనాయుడు కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.